గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. ఇవాల్టి మన వీడియోలో కన్యా రాశి డిసెంబర్ 2023 ఫలితాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక కన్యా రాశిలోకి ఎవరెవరు వస్తారో చూద్దాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టినవారు కన్యా రాశికి చెందుతారు. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే, గురుగ్రహం అష్టమంలో ఉన్నారు, అదేవిధంగా శనిగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉండడం జరిగింది. ఇక ఈ రాశి వారు అష్టమ గురు ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా ఎలా ఉంటుందంటే, వీరికి గ్రహస్థితి అనేది ఈ సంవత్సరం అంత బాగా లేదు. వీరికి కొంతమంది పర్వాలేదు అనిపించినప్పటికీ చాలామంది కూడా ఇబ్బందులు అనేది పడడం జరుగుతున్నది. అయితే ఇతరుల చేతిలో మోసపోవడం కానీ, అదేవిధంగా గృహ నిర్మాణాల మధ్యలో ఆగిపోవడం కానీ, ఇతర ఊళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం కానీ, ఇలాంటి ఫలితాలు వీరు అనుభవించడం జరుగుతున్నది. అయితే కొద్దిమందికి రాహు వల్ల ఆందోళన, శత్రు భీతి కూడా కలుగుతున్నది. అయితే కుటుంబంలో చాలామందికి చికాకులు, ఇలాంటి వ్యవహారాలందు చికాకులు కానీ, కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉండడం జరిగింది. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతున్నది. కొంతమంది వ్యసనాలకు బానిసలు కూడా కావడం జరిగింది. అదేవిధంగా అనుకోని సమస్యల వల్ల మానసిక ఇబ్బందులు ఈ కన్యా రాశి వారు పడుచున్నారు. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీరికి అధైర్యం అనేది ఉండడం జరిగింది. గురువుడు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం కూడా చాలా ఇబ్బంది పెడుతున్నది వీరికి. శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా ఉండడం జరిగింది. కొన్నిట్లో నష్టం కూడా రావడం జరుగుతుంది. ఏదైనా పెట్టుబడి పెడితే అది లాస్ అయిపోవడం కూడా జరుగుతుంది, వ్యాపారాల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం కూడా కొంతమందికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండగలరు. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కుటుంబంలో చాలామందికి ఇబ్బందులు, కుటుంబంలో గొడవలు, బంధుమిత్రులతోటి ఇబ్బందులు, గొడవలు కూడా ఉండడం జరిగింది. మరి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే ఊహించని పరిణామాలు వీరికి సుదూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ కావడం జరిగింది. కొద్దిమందికి చేయని తప్పులు కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. సస్పెన్షన్ కావడం కానీ, పై అధికారుల వల్ల ఇబ్బందులు అనేటివి ఉండడం జరిగింది కన్యా రాశి వారికి. అయితే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా ఆర్థిక సమస్యలు కూడా వీరిని వేధిస్తున్నాయి. అయితే వీరు చాలా మానసిక ఆందోళన కూడా ఉద్యోగాల్లో కూడా పడడం జరుగుతున్నది. నిరుద్యోగులకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అయితే మరి కొద్దిమందికి వ్యాపారాల్లో చాలా నష్టాలు రావడం జరుగుతున్నది. ఏ వ్యాపారం చేసినా అంత కలిసి రావడం లేదు. కొన్ని సంస్థలు మూతపడ్డాయి కూడా. అదేవిధంగా భాగస్వామ్యం అంటే చేసినట్లయితే వాళ్ళు వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం చేసినట్లయితే చాలామందికి కూడా విరోధాలు రావడం కూడా జరుగుతున్నది, నష్టాలు రావడం జరుగుతున్నది. అదేవిధంగా విద్యార్థులకైతే ఎలా ఉండిందంటే, వీరికి జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఇతర వ్యాపకాలు పెరగడం వల్ల చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయి ఏదైనా ఎంట్రన్స్ రాసినట్లయితే వారికి మంచి సీట్లు రాకపోవడం జరుగుతున్నది. మరి వ్యవసాయదారులకు 2 పంటలు కూడా నష్టం అనేది ఈ సంవత్సరం వస్తుంది. అప్పుల పాలు అవడం కూడా జరుగుతున్నది. మరి కొద్దిమందికి స్త్రీలకు చూసుకున్నట్లయితే వారికి మానసిక ఆందోళన, మతిస్థిమితం అనేది రావడం జరుగుతున్నది. అన్నిట్లో అపజయం అనేది ఉండడం జరుగుతున్నది. లేనిపోయిన అపనిందలు కూడా కుటుంబాల్లో మోయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక ప్రతి విషయానికి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొద్ది రోజులు మాట్లాడుకోకపోవడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మాటలు కలవడం అనేది జరుగుతుంది. కొద్దిమంది విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. బంగారం కానీ, సర్టిఫికెట్లు కానీ, ఇలాంటివి. నమ్మిన వారు మోసం చేయడం అనేది ఇక స్త్రీలకు చెప్పుకోదగ్గ ఫలితం. ఇంకా వీరికి కొంతమంది ఉద్యోగాలు చేసినట్లయితే సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కుటుంబంలో గొడవలు అనేటివి, ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతున్నది. మరి ఈ కన్యా రాశి వారికి ఈ డిసెంబర్లో ఎలా ఉండిందంటే, కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మాత్రం ఉండడం జరుగుతున్నది. ఆరోగ్యం
కొంచెం బాగుండే అవకాశాలని, ఆర్థిక సమస్యలు కూడా కొంచెం సమసిపోయి వ్యాపారాలు చేసేవారికి కూడా కొంచెం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఏ విషయంలోనే మీరు ధైర్యంగా అడుగు వేయడం అనేది సూచించడం జరుగుతున్నది. మీరు ధైర్యంగా ఉంటే సమస్యను ఎదుర్కోగలుగుతారు. లేదంటే కూడా సమస్యలు మీ మీద మరిన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండడం జరుగుతుంది. కొద్దిమందికి వాహన రిపేర్లు వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది భూ సంబంధ వ్యవహారాలు అంటే ప్లాట్లు అమ్మడం, కొనడం అనేది కూడా జరుగుతుంది. కొద్దిమందికి సంతానం కూడా ఈ నెలలో జరుగుతుంది. సంతానం కలగడం అనేది కూడా జరుగుతుంది. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. కోర్టు కేసు ఉన్నట్లయితే మీరు విజయం సాధించడం అనేది జరుగుతుంది. అదే ఈ వారికి వాహన ప్రమాదాలు, కన్యా రాశి వారికి శారీరక గాయాలు కూడా ఇవన్నీ కూడా చాలామందికి ఈ సంవత్సరం చాలామంది ఫలితాలు అనుభవించడం జరుగుతున్నది. మరి వీరు ఏం చేయాలంటే మంగళవారం నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఈ చెడు ఫలితాలు అనేవి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. గురువు, రాహు గ్రహాలకు జపం, హోమం చేసుకోవడం వల్ల ఇవన్నీ ఫలితాలు, చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండడం జరిగింది. ఈ విధంగా మరి ఇవి కన్యా రాశి డిసెంబర్ 2023 ఫలితాలు. మరి ఈ విధంగా ధైర్యంగా వీరు ముందడుగేసినట్లయితే సమస్యలు కూడా దూరం పారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు మానసిక అధైర్యం అనేది దూరం పెట్టేసి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవడం వల్ల వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. దైవ సంబంధమైన పాల్గొనడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల, దైవ చింతన ఉండడం వల్ల కూడా సమస్యలు దూరం అవుతాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి టాపిక్ పెట్టడం